కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. శివలాల్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉందండి. శివలాల్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏం జరుగుతుంది అసలు? భారత్ బంగ్లా సంబంధాలు చాలా తీవ్ర స్థాయికి క్షీణించిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ విద్యార్థుల్లో తిరుగుబాటు రావడం, షేక్ హసీనా భారత్ కు రావడం, ఆ తర్వాత యూనస్ ప్రభుత్వం అక్కడ ఏర్పడడం, తాత్కాలిక ప్రభుత్వం అబ్జర్వర్ గా మాత్రమే ఆయన ఉండడం, అక్కడి నుంచి మొదలైనటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. పూర్తిగా కూడా బంగ్లాని మొత్తాన్ని భారత్ కు వ్యతిరేక దేశంగా మార్చి పడేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇవి కొంత ఆందోళనకరం కదా, మీ అబ్జర్వేషన్ ఏంటి? ముందుగా తెలుగు ప్రేక్షకులు, మీకు ప్యానల్ నమస్కారం. ఈ దిలీప్ గారు బీజేపీ? అవునండి, అనలిస్ట్. బీజేపీ అధికార ప్రతినిధి శివకుమార్ గారు నమస్తే. బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే దిలీప్ గారు. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నేను బై ప్రొఫెషన్ ఒక వృత్తిపరంగా డాక్టర్ కూడా. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే శివ గారు, గతంలో ఏదైతే మన భారతదేశాన్ని ఏదో ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు మొత్తానికి అక్కడ ఏం జరిగింది, ఏమైంది, అప్పుడులో ఎందుకు బట్వారా చేసిండు అనేది చరిత్ర ఆల్రెడీ మనకు చెప్తుంది, మనకు అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 71, 72 ఆ ప్రాంతంలో కూడా ఈ బంగ్లాదేశ్ ని కూడా పాకిస్తాన్ తో పాటు ఇటు బంగ్లాదేశ్ మధ్యన కూడా అక్కడ గొడవ జరుగుతుంది అనుకుంటే అప్పట్లో ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకొని, సరే ఇబ్బందులు జరుగుతున్నాయి, మానవీయ కోణంతోనే బంగ్లాదేశ్ ని కూడా అప్పట్లో సపరేట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్ కి కూడా భారతదేశం అప్పట్లో సపోర్ట్ చేసి మానవీయ కోణంలోనే చేయడం జరిగింది. కానీ ఈ రోజు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న విషయాలు మటుకు అటు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా అనేది పక్కన పెడితే నిజంగా కూడా భారతదేశంలో అయినంత మట్టుకు అందరు కూడా ఒక రకంగా చింత చేస్తున్నారు. బాధాకరంగా ఉంది, పార్టీలకు అతీతంగా. అయితే ఒకటేంటంటే కొంతమంది ఎవరన్నా గతంలో కొన్ని అంశాలు జరిగినాయి భారతదేశంలో, అక్కడ పాకిస్తాన్ ఏదో చేస్తే ఇక్కడ జెండాలు ఎగిరేయడం కానీ ఇటువంటివి జరిగినవి కానీ, లేకపోతే అవన్నిటి మీద కూడా మనం ఎప్పటికప్పుడు తీవ్రంగానే మాట్లాడినాం. ఇక్కడ ఒక బీజేపీ ఒక్కటే హిందువులు, మిగతా హిందువులు కాదనేది కాదు. ఒక మానవీయ కోణంలో కూడా నాకు తెలిసిన మన దగ్గర ఉన్న ముస్లింలు కూడా ఎంతో మంది అరే సాలే ఐసా కర్రే డాక్టర్ సాబ్ అన్న వాళ్ళు కూడా నేను చూసిన. ఎందుకంటే పరిస్థితులు అందరూ కూడా అట్లనే ఆలోచించారు. కానీ ఈ రోజు ఒక 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ ని సపరేట్ చేసి ఏమన్నా తప్పు చేసింది అని బీజేపీ ప్రభుత్వం అనుకుంటే, అటు నరేంద్ర మోదీ గారు కానీ ఇటు అమిత్ షా గాని మొత్తానికి అక్కడ ఏం జరుగుతుంది, జరిగిన దాని మీద ఏదైతే విదేశాంగ రాయబారం కానీ లేకపోతే మొత్తానికి వీళ్ళంతా కూడా దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా, ఏం జరుగుతుంది అని మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి మన దేశంలోనే జరుగుతున్న కొన్ని ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న దాంట్లో కూడా కంట్రోల్ చేయడానికి ఏడాది పట్టింది. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మళ్ళా గతంలో కూడా కొంతమంది దాన్ని పట్టించుకుంటలేరు. అంటే ప్రభుత్వంలో అధికారంలో బీజేపీ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఏ నిర్ణయం తీసుకున్నా మేము గతంలో కూడా మన సింధూర్ దాడి జరిగినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు అన్ని కూడా ఏకకంఠంతో చెప్పడం జరిగింది, మీరు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం, చేయండి అని. ఈ రోజు ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల మీద ఎవరు కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ లేకపోతే ఇంకెవరైనా సరే అబ్జెక్షన్ ఎక్కడ చేస్తలేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి భారతదేశ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం మైనార్టీలు, భారతదేశంలో మైనార్టీలని మనం ఎంత చక్కగా చూసుకుంటున్నాం అనేది ప్రపంచ దేశాలు అన్ని చూస్తున్నాయి. కానీ ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరుగుతాం. ఒకప్పుడున్న 30% హిందువులు ఈ రోజు ఒక 5% వచ్చేసిండ్రు. అంటే దాని మీద యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఏం చర్యలు తీసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకొని మీరు ఒక డిసిషన్ తీసుకొని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పిలవండి, ఇట్లా జరుగుతుంది, దీని మీద మనం ఏం నిర్ణయం తీసుకుంటాం. రైట్, ఫ్రేమ్
బంగ్లాదేశ్ మనకేం పెద్ద దేశం కాదు, కూడా సత్సంబంధాలు ఉన్నాయనేది చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు జరుగుతున్న చర్యల మీద మీ రియాక్షన్ ఏంది, మీరు ఏం చేయాలనుకుంటుండ్రు, అక్కడ ఏ రకంగా మనం ఈడ్కి జవాబు పత్తర్సి అని అంటాం కదా, ఆ రకంగా ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పండి. దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఖచ్చితంగా యాంటీ లేదు. రైట్. ఓకే శివలాల్ గారు దిలీపాచారి గారు, రాజకీయాలు ఇంకా మనకు సమయం ఉంది కాబట్టి రాజకీయ అంశాల దగ్గర కూడా వెళ్దాం. అసలు ఫస్ట్ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కనుక మనం చర్చించుకుంటే, పైకి కనిపించడం మాత్రం యూనస్ సర్కార్ అంతా కూడా పాకిస్తాన్ కి దగ్గర అవుతుంది, పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధం